తెలుగు మీడియం కోసం ఒక కీలకమైనటువంటి ప్రణాళిక యూపీఎస్సి తెలుగు మీడియం. సో జనరల్గా మనం తెలుగులో చాలామంది ఆస్పిరెంట్స్ రాయాలని ఉంటుంది కానీ తెలుగులో కానీ భయపడుతుంటారు. మరి ఎందుకంటే ఇది ఒక అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే ఏ విధంగా చేయాలనే విషయం కావచ్చు. సో మనకి ఫస్ట్ ఇది చేయాల్సింది ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ మాస్టరీ వ్యూహం చేయాలి. అంటే మాస్టరీ స్ట్రాటజీ ఫర్ తెలుగు అండ్ ఇంగ్లీష్. దేంటిది అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ఎన్సీఆర్టీలు చదవండి. బేసిక్ ఇది స్కూల్ బుక్స్ కాబట్టి మీరు ఆల్రెడీ స్కూల్ చదివి ఉంటారు కనుక బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి ఎన్సీఆర్టీలు చదివితే ఇంగ్లీష్లో అది సింపుల్ లాంగ్వేజే ఉంటుంది కనుక అర్థమవుతుంది. అలాగే ప్రామాణిక తెలుగు పుస్తకాలు రిఫరెన్స్ కోసం వాడండి. అంటే ప్రామాణిక తెలుగు పుస్తకాలు అంటే నెక్స్ట్ వీడియోలో ఆ స్టాండర్డ్ బుక్స్ ఏంటో చెప్తాను. బేసిక్గా అయితే మీరు తెలుగు అకాడమీ పుస్తకాలు ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్కి సంబంధించిన పుస్తకాలు చదవాలి. తర్వాత బైలింగ్వల్ నోట్స్ తయారు చేసుకోండి. అంటే బైలింగ్వల్ అంటే ఎండ్ టు ఎండ్ అని కాదు. నోట్స్ అనేది కీవర్డ్స్ తోటి ఇంగ్లీష్లో కాన్సెప్ట్స్ తెలుగులో, కీవర్డ్స్ ఏమో ఇంగ్లీష్లో ఉండాలి, కాన్సెప్ట్స్ ఏమో తెలుగులో ఉండేటట్టుగా నోట్స్ రాసుకోవాలి. తెలుగులో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, కానీ యూపీఎస్సీ టెర్మినాలజీ మాత్రం ఇంగ్లీష్లోనే వాడండి. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, మినిమం సపోర్ట్ ప్రైస్, ఆర్బీఐ నిబంధనలు ఇటువంటి పదాలను ఇంగ్లీష్లోనే వాడాలి. అండ్ తర్వాత రెండోది ఏంటి, సిలబస్ మ్యాపింగ్. పీవైక్యూ ఆధారితంగా ఈ సిలబస్ మ్యాపింగ్ జరగాలి. అంటే సిలబస్ని మైక్రో టాపిక్స్గా విభజించి వాటికి సంబంధించిన పీవైక్యూస్ను ట్యాగ్ చేసుకోండి. చరిత్ర, రాజ్యాంగం, ఆర్థిక శాస్త్రం, తర్వాత పర్యావరణం వంటి విషయాలకి తెలుగు ప్రామాణిక పుస్తకాలు మాత్రం చదవండి. ప్రిలిమ్స్కి, మెయిన్స్కి పీవైక్యూ ఆధారితంగా తెలుగులో తయారు చేసుకోండి. ఒక ట్రాకర్ను కలిగి ఉండాలి అన్నమాట. అంటే పీవైక్యూస్ సిగ్నిఫికెన్స్ గురించి మరో వీడియోలో చెప్తాను. పీవైక్యూస్ మాత్రం కంపల్సరీగా చదవాలి, ఎందుకంటే మీరు ఎలాగో ఇంగ్లీష్లోనే క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది. సో దాన్ని అలవాటు చేసుకోవడం కోసం, ఆ వర్డింగ్ అలవాటు చేసుకోవడం కోసం యూపీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఈ పీవైక్యూస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సిలబస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకోసం నేను ఆ, ఒక పీడిఎఫ్ కూడా తయారు చేసి పూర్తిగా తెలుగులో ఉండే విధంగా సిలబస్ని వర్డ్ టు వర్డ్ ఇస్తాను మీకు ఒక నెక్స్ట్ వీడియోస్లో. మూడోది ఏం చేయాలంటే తెలుగులో కరెంట్ అఫైర్స్ ప్లస్ జిఎస్ అనుసంధానం చేసుకోవాలి, అంటే ఇంటిగ్రేషన్ అనమాట. జిఎస్కి కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. మరి జిఎస్ అంటే ఈ పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ ఇటువంటి వాటికి కరెంట్ ఇష్యూస్తో కలిపినటువంటి అంశాలు. ఈనాడులో వచ్చే ప్రతిభ, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వంటి పత్రికల్లో రోజు వార్తలు చదువుకోవచ్చు. అలాగే ఎడిటోరియల్స్ కూడా ఈనాడులో ఎడిటోరియల్స్ కూడా ఉపయోగపడతాయి. ప్రతి వారం జిఎస్ టాపిక్ వారీగా నోట్స్ తయారు చేసుకోండి. అంటే పాలిటీ, కొత్త బిల్లులు, అర్థశాస్త్రం, ద్రవ్యోల్బణం వార్తలు ఇటువంటి అంశాలు అన్నమాట. నెలవారీ రివిజన్ చేసేటప్పుడు జిఎస్ 2, జిఎస్ 3 తెలుగులో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ప్రెసిషన్ ప్రాక్టీస్ ఉండాలి. ప్రెసిషన్ అంటే మనం ఆపరేషన్ సింధూర్లో ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసాం కదా. అంటే కరెక్ట్గా ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్ని మాత్రమే కొట్టడం, ఇంకా వేరే చుట్టుపక్కల వాటిని వదిలేయడం అన్నట్టు. సో దానికోసం ఏం చేయాలంటే ప్రతిరోజు 25 ఎంసీక్యూస్ తెలుగులో ప్రాక్టీస్ చేయాలి. ప్రతి టెస్ట్ని విశ్లేషించి విషయాల వారీగా బలహీనతలు గుర్తించి రివైజ్ చేసుకోవాలి. అలాగే ఐదో అంశం ఏంటి అంటే ఎథిక్స్, ఎస్ఏ మరియు ఆప్షనల్ విషయం, దానికి సంబంధించిన వ్యూహం. ఇప్పుడు ఎథిక్స్ కోసం తెలుగులో ఈ విలువల పదకోశం తయారు చేసుకోవాలి. విలువలంటే ఎథిక్స్కి సంబంధించిన పదకోశం. ఉదాహరణకి ఎథిక్స్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అనే పదం ఉందనుకోండి. ఎథిక్స్ అంటే నీతి, ఇంటిగ్రిటీ అంటే సదాచారం, నిజాయితీ అనే పదం కూడా వాడచ్చు. అలాగే యాప్టిట్యూడ్ అంటే ఒక విషయం మీద ఉండేటటువంటి ఇష్టం, దాంట్లో ఉండే నైపుణ్యం. సో సబ్జెక్ట్ వారీగా ఈ యాప్టిట్యూడ్ అనే పదం మీనింగ్ మారుతుంది. ఇప్పుడు సీసాట్లో యాప్టిట్యూడ్ ఉంటుంది. సీసాట్లో యాప్టిట్యూడ్ అంటే ఒక ఆ, విషయం పట్ల ఉండేటటువంటి ఆ, మానసికమైనటువంటి ప్రత్యేక పరిజ్ఞానం. సో ఇక్కడ ఎథిక్స్లో సివిల్ సర్వీస్ పట్ల ఉండేటటువంటి ఐచ్ఛికత. సో ఎస్ఏ అవుట్లైన్ తెలుగులో ప్రాక్టీస్ చేయండి. అలాగే తెలుగు సాహిత్యం, సంస్కృతి ఉదాహరణలు వాడండి. తర్వాత ఆప్షనల్గా తెలుగు సాహిత్యం కానీ, లేకపోతే పిఎస్ఆర్ కానీ, సోషాలజీ కానీ, ఆంథ్రపాలజీ కానీ స్కోరింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, వీటిని ఎంచుకోండి అనువాద సహాయంతో. సో 21st సెంచరీ ఐఏఎస్
అకాడమీ తెలుగు మీడియం తరగతులు అందిస్తుంది. ప్రతి సబ్జెక్టుకి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ ఇస్తాం. కోర్ సబ్జెక్టులు, నాన్ కోర్ సబ్జెక్టులు కలిపి. తెలుగు మీడియంలో ఆప్షనల్ సబ్జెక్టు మార్గనిర్దేశకం కూడా చేస్తాం. అంటే తెలుగు సాహిత్యం ఐచ్ఛిక సబ్జెక్టుగా ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఉన్నత స్థాయి మెంటారింగ్తో పాటు ప్రాక్టికల్ ప్రిపరేషన్ వ్యూహం కూడా ఇస్తుంటాం. అంటే ఐచ్ఛిక విషయాలకి తెలుగు మార్గదర్శకం ఎలా ఉంటుందంటే, మనకి 3 ప్రధానంగా ఆప్షనల్స్ ఉంటాయి. అంటే తెలుగు లిటరేచర్ గానీ, పిఎస్ఐఆర్ గానీ, ఆంథ్రోపాలజీ గానీ, సోషియాలజీ గానీ వీటికి కూడా తెలుగులో అందుబాటులో ఉంది. తెలుగు మీడియం విద్యార్థుల కోసం ఈ విషయాల్లో కూడా అంటే తెలుగు లిటరేచర్‌తో పాటు స్పష్టమైన వివరణ, సిలబస్ కవరేజ్ మరియు మెయిన్స్‌కి అనుగుణమైనటువంటి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఇస్తున్నాం. సో, ఈ ఎఫర్ట్స్ అన్నీ పెట్టి 200% మీరు ఎఫర్ట్స్ పెడితేనే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వండి. లేతే వద్దు. అసలు ఈ ఆలోచనే మానేసుకోండి. చివరిగా ఒక మాట ఏంటంటే, మీరు విలేజ్ నుంచి వచ్చిన ఇంగ్లీష్ పరిజ్ఞానం పరిమితంగా ఉన్న స్మార్ట్‌గా ప్రిపేర్ అయితే మరియు మీ మీద నమ్మకంతో మీరు ముందుకు సాగితే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ కావడం ఖచ్చితంగా సాధ్యమే. ఇతరులు ఆల్రెడీ సాధించడం జరిగింది కాబట్టి. తెలుగు మాధ్యమం ఒక అడ్డం కాదు. ఇది ఒక భిన్నమైన మార్గం మాత్రమే. దీని ద్వారా విజయవంతమైన వారు ఇప్పటికీ ఉన్నారు. మీరు కూడా ఆ జాబితాలో చేరవచ్చు. నెక్స్ట్ వీడియోలో తెలుగు మీడియం బుక్ లిస్ట్ ఇస్తాను. ఆ వీడియో 28 జూన్ మార్నింగ్ 10:00కి రిలీజ్ అవుతుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం సపోర్టింగ్గా ఉండడం కోసం ఒక యూపీఎస్సీ అన్లిమిటెడ్ ఉత్సవ్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్కి మీరు సెలెక్ట్ అవ్వాలి అంటే ఒక స్కాలర్షిప్ టెస్ట్ రాయాలి. 8 జూన్ 2025 తేదీన ఈ టెస్ట్ ఉంటుంది. సో, ఇది వన్ టైం అడ్మిషన్ తీసుకుంటే మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులు హైబ్రిడ్ పద్ధతిలో అందిస్తాం. లైఫ్ టైం అందుకోవచ్చు వీటిని. అండ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, మెంటర్షిప్ సపోర్ట్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకుని మీకు ఈ స్కాలర్షిప్ టెస్ట్ ఆన్లైన్లో రాయొచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. బెస్ట్ ఆఫ్ లక్.